श्रीगणेशाय नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। श्री सुब्रह्मण्य स्वामिने नमः। हर 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 महादेव शंभो शंकर। టాక్ తెలుగు ఛానల్ వారు గతంలో ఎన్నో తీసి ఉన్నారు మనకి అయ్యప్ప స్వామిని గురించి. ఇప్పుడు కూడా మనం మహాశివరాత్రి గురించి, శివుడి లింగోద్భవం, ఆ రోజు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఇప్పుడు మనం ఛానల్ చేయబోతున్నాము. మహాశివరాత్రి శుభాకాంక్షలతో భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మాస శివరాత్రి అంటే మనకి ప్రతి సంవత్సరం రాత్రి చతుర్దశి ఉన్నది మనకు మాస శివరాత్రి అంటారు. ఇప్పుడు అట్లా కాకుండా మాఘమాసంలో బహుళ త్రయోదశి రాత్రికి ఉంది కాబట్టి 26వ తారీఖు మనకి మహాశివరాత్రి వచ్చుచున్నది. ఈ మహాశివరాత్రి యొక్క వైభవం ఏంటంటే, తెల్లవారుజామునే 4 గంటలకే ఇల్లు శుద్ధి చేసుకొని, తలస్నానం చేసుకొని, భగవంతుడిని ధ్యానం చేసుకొని, ఇంట్లో నిత్య పూజా విధానాన్ని పూర్తి చేసుకొని శివాలయానికి వచ్చి శివనామస్మరణ చేసుకుంటూ, శివాభిషేకం చేసుకుంటూ, దైవ దర్శనాన్ని పొందుతూ, తెలిసి తెలియక ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేస్తున్నా ఈ శివరాత్రితో స్వామి మనకి ఆ బాధల నుంచి విముక్తి పొందే శివరాత్రి ఇది. మహాశివరాత్రి అనగా మనకి శివుడికి అభిషేకం చేస్తాం. అభిషేకం చేసినప్పుడు శివార్చన అష్టదళాలతో మనం పూజాది కార్యక్రమాలు చేస్తాం. చేసినప్పుడు దాన్ని పూజ అంటారు. పూజ అంటే అర్థం ఏంటంటే, స్వామికి అలంకరించింది మనసులో పెట్టుకున్న పూజ చేసిందే పూజ. మన యొక్క చేసిన పాపాలని ఆ యొక్క శివలింగం మీద నుంచి పక్కకు తొలగించడమే నిర్మాల్యం అంటారు. దాన్ని నిర్మాల్యం అనగా మనం చేసిన పాపాన్ని స్వామి తీసేస్తాడు. అందుకనే స్వామి దగ్గర ఒక బిల్వ పత్రం పెట్టి స్వామికి పంచామృత స్థపన, అష్ట అభిషేకము చేసి స్వామి మనం ముక్తి పొందుతాం. శివరాత్రి యొక్క గొప్పతనం, బ్రహ్మము రారి సురార్చిత లింగం అంటే శివుడి యొక్క గొప్పతనం అంతా కూడా ఆ యొక్క శ్లోకాల్లో ఉంది. కాబట్టి నిర్మల భాషిత శోభిత లింగం అంటే మనం నిర్మలంగా ఉంటేనే భగవంతుడు నిర్మలంగా కనపడతాడు. మనం ఉగ్రంగా ఉంటే భగవంతుడు ఉగ్రంగా కనపడతాడు. మనం భక్తిగా ఉంటే భక్తిగా కనపడతాడు. మనసు ఎలా ఉంటే అలా కనపడతాడు. కాబట్టి భక్తి భావంతో అన్నీ వదిలేసుకొని స్వామి చెంతకు చేరాల్సిందే అభిషేకం. ఉపవాసం అంటారు. ఉపవాసం అనగా స్వామికి దగ్గరికి చేరింది ఉపవాసం. అంటే మనం ఏదో అది తినాలి, ఇది తినాలి, ఇది తినాలి, ఉపవాసం ఉండాలి, ఒక రోజల్లా ఉండాలి, అదే ఉపవాసం కాదు. షుగరు, బీపీ లేవలేని వాళ్ళకి కూడా చిన్న చిన్న ఆప్షన్లు కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు. పొద్దున్నుంచి 10 గంటల వరకు అభిషేకం కానిచ్చుకొని స్వామి దర్శనం చేసుకొని వేడివేడిగా ఇన్ని పాలు తాగండి. దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఒక పండు పొలం తినండి. మీరు మధ్యాహ్నం లఘువుగా కొంచెం ఇంత నూనె లేకుండా ఉప్మా చేసుకొని తినండి. ఫుల్గా ఉండాలనుకున్న వాళ్ళు మంచినీళ్ళు కాదు కదా, నోట్లో ఉమ్ము కూడా మనం లోపలికి మింగకూడదు. కాబట్టి ఆయన నీలకంఠేశ్వరుడు. క్షీరసముద్ర మదనంలో సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ఆలాహలం పుట్టింది ఫస్ట్. ఆ ఆలాహలం ఏం చెయ్యాలని సముద్రం మొత్తం దేశమంతా అతలకుతలమవుతున్న టైంలో ఆ యొక్క శివుడు ఆలాహలాన్ని స్వామి తీసుకున్నారు. తీసుకోగానే స్వామి కంఠంలో దాచుకున్నాడు. దేనికి దాచుకున్నాడు? మన గురించి ఆలాహలం దేశం మీద పడి అందరూ ప్రాణాలు పోతూ ఉంటే అందరూ బాగుండాలి. స్వామికి అది పుచ్చుకోగానే కొంతంతా నీలంగా ఉంటుంది కాబట్టి నీలకంఠేశ్వరుడు అయ్యాడు. అందుకే స్వామి పాముని మెల్ల వేసుకుంటాడు. ఎందుకంటే ఆ పాము స్వామికి పడిగ లాంటిది. చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుంటాడు. స్వామి చంద్ర కిరీటం. చంద్రుడు చల్లని వాడు. రాత్రి చంద్రుడు వస్తాడు, పగలేమో సూర్యుడు వస్తాడు. ఈ 2 రశ్ములు ఉంటేనే మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. శివరాత్రి అని అంటే శివుడికి అభిషేకం చేసి జాగారం చేయటం. జాగారం అనంతరం రాత్రిపూట మనం 360 రోజులు నిద్రపోతాం. కానీ ఆ రోజున నిద్ర ఉండదు. నిద్రపోవద్దు అని అంటలేదు. జ్ఞాన శ్లోకం, జ్ఞానంలో ఉండాలి. స్వామికి 12 గంటలకు లింగోద్భవం అని ఉంటుంది. శివుడు లింగంగా మారిందే లింగోద్భవం. ఆ లింగోద్భవంలో ఏకాదశ రుద్రం 11 సార్లు రుద్రం చెబుతాడు. ఆ చెబుతో అభిషేకం చేసిందే లింగోద్భవం.
ఆ లింగోద్భవంత వరకు కూడా మనం మనకు తోచిన సామాన్లు ఆ అభిషేకానికి ఇచ్చి ఆ లింగోద్భవ కార్యక్రమాన్ని చూసి తెల్లవారులు కూడా భజన, కాలక్షేపం, స్వామిని తరించటం, శివనామ సంకీర్తన, శివ 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 అనుకుని మనం కాలక్షేపం చేయాలి. ఇక్కడే మన హనుమాన్ దేవస్థానంలో సుజన రంజని వారు శివనామస్మరణ నిమిత్తమై ఒక భజన కాలక్షేపం పెడతారు. తెల్లవారుజామున 5 గంటలకు శివుడి యొక్క దర్శనం తలుపులు తీయబడతాయి. వచ్చి ఆ యొక్క శివ దర్శనం చేసుకొని మనం ఏ బ్రాహ్మడికైనా పర్వాలేదు, నిన్నలో ఉపవాసం ఉన్నాం కాబట్టి మీరు స్వయం పాకంగా తీసుకొచ్చి ఆ బ్రాహ్మడికి దానం చేసి శివదర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం లఘువుగా ఏదైనా వండుకొని తినాలి. ఇదే ఒక మహాశివరాత్రి యొక్క గొప్పతనం. ఇంకా ఏంటంటే మనకి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. శివుడికి ఎంత ఇచ్చామని కాదు, మనం ఏమి ఇచ్చామని కాదు, భక్తిని ఎలా తీసుకెళ్తున్నాం అనేదే గొప్పతనం. శివనామస్మరణే మనలో శివుడు ఉంటాడు. శివుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. శివుడు అందరివాడు కానీ ఎవరికి అందనివాడు. కాబట్టి శివనామస్మరణతో సెల్ ఫోన్లో కానీ టీవీల్లో కానీ లింగాష్టకం, రుద్ర నమ్మకం చమ్మకం పెట్టుకోండి. ఒక శివలింగం పెట్టుకోండి. దాని మీద కొంచెం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి బొండ నీళ్ళు పోయండి. శివనామస్మరణ చేసుకుంటూ రాత్రి కాలక్షేపం చేసుకోండి. ఆరోగ్యం ఎలా సహకరిస్తుందంటే అలా చేసుకోండి. ఉండగలిగితే రాత్రి తెల్లవారు ఉపవాసం ఉండండి. లేకపోతే 12 గంటల వరకు ఉండి లింగోద్భవం వరకు ఉండి లింగోద్భవం చూసి అప్పుడు మీరు పడుకొని నిద్రపోండి. ఇది అనారోగ్యంగా ఉన్నవారికి. ఇంకొకటి ఏంటంటే శివుణ్ణి పార్వతి అడిగింది. వెంకటేశ్వర స్వామికి భార్య ఉంది, రాముడికి సీతమ్మ ఉంది, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళు బాగా ఉంటారు. నా యొక్క పరిస్థితి ఏంటి, మీరు ఇట్లా ఎప్పుడు చూసినా శ్మశానంలో ఉంటారు అని అంటే ప్రతి మానవుడు ఏం చెప్తాడంటే నేను అంతట వాడిని, ఇంతట వాడిని, ఇంత సంపాదించాను, ఇన్ని కోట్లు సంపాదించాను అనే ఒక భావంతో ఉంటాడు. ఇంత ప్రాణం పోగానే తీసి బయట పెడతారు. బయట పెట్టగానే కొడుకొచ్చి శ్మశానానికి తీసుకొస్తాడు, కాష్టాలమే పెడతాడు, కొడుకు వెళ్ళిపోతాడు. ప్రాణం ఇస్తా, పోతే నాలో కలుపుకుంటా, మళ్ళీ జీవం ఇస్తా అని చెప్పగానే పార్వతీదేవి పాదాలు పట్టుకుని నమస్కారం చేసింది. ఆ యొక్క పరిస్థితి అది శివుడి యొక్క గొప్పతనం. అలా అయితే నేను కూడా మీలో నిమగ్నమైపోతానని నాకు కూడా ఒక పద్ధతి చెప్పండి అంది. అప్పుడు స్వామి ఏం చేశాడంటే ఒక చిటికడి విభూది పార్వతి చేతిలో పెడితే నీకేది కావాలంటే అది కొనుక్కోపో అని అనగానే బట్టల షాప్కి వెళ్ళింది పార్వతీదేవి, చూపించింది, తీసుకోండి అన్నారు. పట్టు చీరల దగ్గర నుంచి ఏది కావాలో అన్నీ ఇచ్చారు. అమ్మ బిల్లు ఎంత అయింది అంటే ఇదిగో విభూది అని ఇలా బుట్ట పెట్టుకున్నారు. ఆ బిల్లు సరిపోయింది. ఇంకా ఆయన ఇచ్చిన విభూది మిగిలింది. మళ్ళీ గోల్డ్ షాప్కి వెళ్ళింది, అక్కడికి వెళ్ళినా బుట్ట పెట్టుకున్నారు. ఇంకా బోల్డ్ మిగిలింది. ఇంకేం కొనుక్కుంటుంది. శివుడి దగ్గరకు వచ్చి అయ్యా ఇంకా మీరు ఇచ్చిన ఇంకా విభూది ఉందంటే శివరాఖరికి మనకి మిగిలేది కూడా అదే. మానవులకి ఆ బూడిద అవ్వటానికే ఇవన్నీ ఈ మమకారాలు ఇవి కూడా అదొకటే నువ్వు గమనించుకో. కాబట్టి నువ్వు నాలో ఐక్యమైపో అన్నప్పుడే అర్ధనారీశ్వర రూపంతో స్వామి ఒక పక్క పార్వతి, ఒక పక్క శివుడి రూపం ఇచ్చాడు. ఆ రూపానికి మనం భార్యాభర్తలు ఎలా ఉండాలి, భార్య మాట వినాలి, భర్త మాట వినాలి అనే పద్ధతి శివుడు చెప్పాడు. శివుడు ఎప్పుడు కూడా చల్లని వాడు. శివ 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 అంటే చాలు. శివుడు ఇచ్చిన వరాలు ఏ దేవుడు కూడా ఇవ్వడు. అంతటి భాగ్యం కలవాడు. అదే విశేషం ఏంటంటే ఈ సంవత్సరం మనకి 26వ తారీఖు ఫిబ్రవరి బుధవారం వచ్చింది. మహాశివరాత్రి బుధవారం వచ్చిందంటే శివుడి యొక్క 3వ కొడుకు అయ్యప్ప స్వామి. ఆ అయ్యప్ప స్వామితో కలిసి విష్ణుమూర్తి యొక్క శ్రవణ నక్షత్రం ఆ రోజు విష్ణువుతో కలిసి ఈ యొక్క మనకి శివరాత్రికి స్వామి పైనుంచి కైలాసం నుంచి మన దగ్గర దిగి వచ్చాడు. ఆ భావనతో మనం ఉండాలి. వాళ్ళు అంతా ఒకటే. వాళ్ళు కలిస్తేనే మనం కలవాలి. మనం కలిస్తే వాళ్ళు కలవటం కాదు. మనం దేవాలయానికి వచ్చామని అంటే శివాలయానికి వెళ్ళాలి, విష్ణువాలయానికి వెళ్ళాలి, అయ్యప్ప స్వామి గుడికి రావాలి. మనం అయ్యప్ప స్వామి గుడికి వస్తేనే అన్ని దేవుళ్ళని చూసినట్టుగా భావన కలుగుతుంది. అన్నీ రంగరించి పోస్తుందే అయ్యప్ప స్వామి. మనం ఏ గుడికి వచ్చి వెళ్ళినా, ఏ గుడికి వచ్చి రాపోయినా ఒక అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి, మీ జన్మ ముక్తి పొందుతుంది. ఇది అక్షరాల 100% నిజం. ఇది శివరాత్రి యొక్క విశిష్టత. ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఉగాది పండుగను గురించి కూడా మనం సంభాషించుకుందాము. ఇంకా ఇవే కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ వస్తుంది. మన ఇంట్లో ఉన్న కష్ట సుఖాలు కూడా ఎలా మనం సర్దుకోవాలో కూడా అది కూడా నేను వీడియో చేయాలని చిన్న కోరిక. టాక్ తెలుగు ఛానల్ వారు
మీరు ఏదో ఒకటి మాకు చెప్పాలి, 10 మందికి మనం భక్తిని పంచుదామనే ఒక భక్తి భావంతో వచ్చి ఈ యొక్క ఛానల్ తీసుకెళ్ళి మీలో భాగమవుతున్నారు. కాబట్టి నేను కూడా చేయాలనే అభిప్రాయంతో ఛానల్కి వచ్చి ఇది చేస్తున్నాను. ఈ యొక్క భక్తి భావంతోనే మీరు కూడా భగవంతుని లీనమై చెప్పినట్టుగా ఇంట్లో కార్యక్రమాలు చేసుకోండి, ముక్తిని పొందండి. జై శ్రీమన్నారాయణ.